నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా, గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు సింహద్వారం తలుపు మీద దేవుడి బొమ్మలు ఉండవచ్చునా? సింహద్వారం తలుపు మీద దేవుడి బొమ్మలు ఉండకూడదు అని ప్రతి శాస్త్రాలు, ప్రతి గ్రంథాలు చెప్పి ఉన్నాయి. కానీ ఈ ఆధునిక సిద్ధాంతులు, కార్పెంటర్లు దేవుడు సింహద్వారం పైన దేవుడు బొమ్మలు ఉండవచ్చని పెడుతున్నారు. ఇది శాస్త్రరీత్యా తప్పు. ఇలా బొమ్మలు పెట్టడం వల్ల దేవుడికి అపచారం చేసిన దోషము, గ్రహ దోషము, కీడు దోషాలు ఇన్ని వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందువల్లంటే మన ఇంటికి 10 మంది అంటు ముట్టు మైల వీళ్ళందరూ వస్తుంటారు. ఆ అంటు ముట్టు మైల తగిలినప్పుడు ఆ దేవుడికి ఆ తలుపు మీద ఉండే ఆ విగ్రహం మీద, విగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి పెడుతున్నారు, కొందరు లక్ష్మీనరసింహ స్వామి పెడుతున్నారు, కొందరు అమ్మవారు పెడుతున్నారు. ఈ అంటు ముట్టు మైల స్వామికి తగిలినప్పుడు స్వామికి మైలు దోషం వస్తుంది. దీనివల్ల కొన్ని గ్రహ దోషాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అమ్మాయిలకి పెళ్లి కాకపోవటము, అబ్బాయిలకి పెళ్లి కాకపోవటము, స్వామి కోప్పడతాడు. అందుకని నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, సింహద్వారం మీద ఎలాంటి దేవుడి బొమ్మలు పెట్టకూడదు. మీకు ఇష్టమైనప్పుడు పక్షుల బొమ్మలు కానీ లేదా పువ్వుల బొమ్మలు కానీ ఇలాంటి పెట్టవచ్చును. సింహద్వారం పైన పట్టి మీద మీకు కావాల్సి వచ్చినప్పుడు ఏనుగులతో కూడిన వినాయకుడి బొమ్మ కానీ లేదా లక్ష్మీదేవి బొమ్మను కానీ పెట్టుకోవచ్చు. ఇది శాస్త్రరీత్యా సమ్మతము. అంతేగాని ఏ గ్రంథాల్లో తలుపు మీద దేవుడి బొమ్మలు ఉండవచ్చునని చెప్పలేదు. దేవుడికి మనము అపచారం చేసిన దోషం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇంక నుంచైనా జాగ్రత్త పడండి. నమస్తే.